జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జై హనుమాన్ నామస్మరణతో దేవాలయం మారుమోగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. నేటి నుంచి 22 వరకు 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ భద్రాచలం దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి 4 నుండి 5 లక్షల మంది భక్తులు వస్తారని, వారి సౌకర్యం కోసం చలువ పందిళ్లు, త్రాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. హనుమత్ జయంతి ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4-5 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకొని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తుని కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.